జై శ్రీరామ్ అండి అందరికీ. ఇదిగోండి ఇవాళ అయితే ఏం పచ్చడం అది పచ్చిమిర్చి చింతకాయ టమాటా పచ్చడి. దాంట్లో ఏమేమి వేయించావు? ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేయించి యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇంకెప్పుడు వేసేవే కదండి. నేను ఒక 3-4 రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి, ఏం పోస్ట్ చేయలేదని సరే అని ఈరోజు చేద్దామని. పచ్చళ్ళు అయితే దంచుతున్నాం కానండి, మేమే పోస్ట్ చేయట్లే, ఎందుకంటే ఇంకా చెప్పలేములేండి అవి, అందుకని చెప్పి సరే ఇంకా మా వదిన ఏం వీడియోలు పోస్ట్ చేయలేదు అంటే మా లక్ష్మీ వదిన, అందుకని సరే పోస్ట్ చేద్దామని ఒక వీడియో అయితే తీస్తున్నానండి. ఇవాళ అయితే ఉదయం చేయలేదండి, ఇప్పుడు చేస్తున్నాం పచ్చడి. చూడండి చల్లగా చక్కగా ఉందన్నమాట బయట. ఇప్పుడు 6 అయిపోయింది టైము, అయినా సరే ఇంకా ఎండ పొడ బాగానే ఉంది. ఇంక ఈ టైంలో చల్లగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు దంచుతున్నామండి. పచ్చిమిర్చి చింతకాయ టమోటా పచ్చడి అండి. ఇదిగోండి, ఇది ఎర్రగా ఉండేది పాత చింతకాయ, పసుపుగా ఉండేది కొత్త చింతకాయ. అంటే కొంచెం అవి రెండు మిక్స్ చేస్తుంది అన్నమాట. టమోటాలన్నీ ఆయిల్లో వాడ్చి పెట్టుకుందనమాట. అదిగోండి వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ఉల్లిపాయ అనమాట పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి పచ్చిమిర్చి నలిగిపోయింది, చింతకాయ అయితే వేసామండి. ఇది నలిగిపోయిన తర్వాత టమాటో వేసి దంచేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిను వెల్లుల్లి రెప్పలు వేసేస్తే అయిపోతుందండి. నిలవ ఉండదు అనుకుంటా పెద్ద ఉల్లిపాయ ఉంటే, కాకపోతే వాటర్ తగలకుండా ఉంచుకోవాలి. ఇంకా మాకు ఎక్కువ నిలవ ఉండదని చెప్పి పెద్ద ఉల్లిపాయ అయితే వేస్తున్నామండి. ఎల్లుల్లిపాయలు అయితే కంపల్సరీగా వేస్తాము. అది ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ఇష్టాన్ని బట్టి అది విడిగైనా నంచుకోవచ్చు, తెలియదని కాదండి, మేమైతే ఇలా చేస్తాము. రకానికి ఒకలాగా అనమాట, ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్. వెల్లుల్లిపాయ వేయి, ఉండు పెద్ద ఉల్లిపాయ కూడా వేసేస్తా. వెల్లుల్లి రెబ్బలు వేసేసామండి. లైట్ అయ్యమ్మలు చీకటిగా ఉంది, ఇంకా చీకట పడిపోతుందండి. అదిగోండి పెద్ద ఉల్లిపాయ వేస్తుంది, వేసేసుకో నువ్వు. ఇవ్వండి టమాటాలు వేసేసాం అనమాట. అది అంతా చిందిపోద్ది కదా, అందుకని చెప్పి పక్కన పెట్టుకొని టమాటాలు వేసి దంచుతుందండి. ఇది అయిపోయాక దాన్ని కూడా కలిపేసేస్తే ఇంకా అయిపోయినట్టేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చింతకాయ పచ్చిమిర్చి టమాటో పచ్చడి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, దేనికైనా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.